నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. అత్తిలి మండలం తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి అల్తి సత్యనారాయణ 75వ జన్మదినోత్సవాన్ని బుధవారం ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సత్యనారాయణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అత్తిలి గంటవారి పుంతలో కొలువై ఉన్న శ్రీ కొండలరాయుడు ఆలయం వద్ద బుధవారం విశేష పూజలు జరిపారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో హోమ పూజలు నిర్వహించారు. ఆలయ గురువు గొట్టుముక్కల సత్యనారాయణ ఆధ్వర్యంలో పూజాధికారులు జరిపారు. తణుకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వర్గీయ రాజీవ్ గాంధీ 35వ జయంతి సందర్భంగా రాజీవ్ చౌక్ వద్ద రాజీవ్ గాంధీ విగ్రహానికి తణుకు నియోజకవర్గ ఇన్ఛార్జి దిస్ప రామకృష్ణ పూలమాల వేసి ఘన్యవాదాలర్పించారు. కంప్యూటర్ రంగాన్ని భారతదేశానికి తెచ్చిన మహానీయుడని కొనియాడారు. కార్యక్రమంలో మల్లెపూడి లక్ష్మి, అన్నెపు శ్రీను, దిస్ప శాంతారావు, నక్కా లోవరాజు పాల్గొన్నారు. పచ్చని పశ్చిమ గోదావరి జిల్లా ధాన్యాగారానికి అన్నదానాలకు ప్రేమ ఆప్యాయతలకు పుట్టినిల్లని జిల్లా పర్యటన గొప్ప అనుభూతి కలిగించిందని ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ అన్నారు. బుధవారం ఉండి మండలం మహదేవపట్నం గ్రామ సచివాలయాన్ని, మహదేవపట్నం ఆర్ఎస్కే ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులతో ముఖాముఖి మాట్లాడారు. మహదేవపట్నంలో ఎన్టీఆర్ నగర్ లబ్ధిదారు కమ్మకట్ల కమలమ్మ ఇంటి నిర్మాణాన్ని పరిశీలించారు. చెత్త నుండి సంపద సృష్టించే కేంద్రాన్ని పరిశీలించారు. ఎన్ఆర్పి అగ్రహారం ప్రకృతి సేద్యం వ్యవసాయ ఉత్పత్తుల ఫోటో ఫ్లెక్సీ ప్రదర్శన తిలకించి రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించి పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. మీకోసం మన రామానాయుడు కార్యక్రమంలో భాగంగా బుధవారం పాలకొల్లు కార్యాలయంలో పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చి తమ సమస్యలను తెలిపి వింటి పత్రాలు అందజేశారు. శాసనసభ్యుడు ప్రతి ఒక్కరి సమస్యను ఆలకించి సానుకూలంగా స్పందించారు. బదిలీ నిమిత్తం ఉద్యోగుల సిఫార్సు కోసం వచ్చారు. కొందరు మహిళలు కూరగాయలను మంత్రి రామానాయుడుకు అందజేశారు. ముల్లపర్రు సొసైటీలో నిధుల దుర్వినియోగానికి సంబంధించి మాజీ అధ్యక్షుడు నాగేశ్వరరావు, మాజీ కార్యదర్శి వెంకటేశ్వరరావులను మంగళవారం సిఐడి పోలీసు అధికారులు అరెస్ట్ చేశారు. 2018లో అప్పటి అధ్యక్ష కార్యదర్శులు 2.50 కోట్లు దుర్వినియోగం చేసినట్లు 51 ఎంక్వైరీలు తేల్చినప్పటికీ నిందితులపై చర్యలు తీసుకోకపోవడంతో బాధితుడు ఎం సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులు హైకోర్టు ఆశ్రయించారు. విచారణ అనంతరం ఇరువురిని అరెస్టు చేశారు. మే 24-20 తేదీల్లో సిపిఎం జిల్లా విస్తృత సమావేశాలు నర్సాపురంలో నిర్వహిస్తున్నట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాలన్ తెలిపారు. సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి బలరాం, రాష్ట్ర నాయకులు మంత్రి సీతారాం పాల్గొంటారని ఆయన తెలిపారు. సమావేశాలకు పార్టీ జిల్లా కమిటీ, మండల, పట్టణ కార్యదర్శులు, సభ్యులు, శాఖ కార్యదర్శులు 300 మంది హాజరవుతారని తెలిపారు. పార్టీ రాష్ట్ర అఖిల భారత మహాసభల అనంతరం జరుగుతున్న ఈ సమావేశంలో పార్టీ దేశంలోనూ రాష్ట్రంలోనూ తీసుకున్న రాజకీయ విధాన కర్తవ్యాలు వివరిస్తారని తెలిపారు. వీటితో పాటు గత 6 నెలలుగా జిల్లాలో నిర్వహిస్తున్న ఉద్యమ పోరాటాలు సమీక్షించి జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించి కార్యాచరణ రూపొందిస్తామని గోపాలన్ తెలిపారు. ఈ సమావేశాలు జయప్రదానికి నర్సాపురం ఏరియా ప్రజానీకం సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. నిడదవోలులో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాంధ్ర కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా పరిధిలో యోగాంధ్ర ప్రచార కార్యక్రమ ప్రారంభోత్సవం రాజమహేంద్రవరంలోని గౌతమి ఘాటం వద్ద బుధవారం ఉదయం నిర్వహించారు. మన ధరిత్రి మన ఆరోగ్యం, యోగా ఫర్ వన్ హెల్త్ అనే నినాదంతో ఈ సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నామని, ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ను కోరారు. యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 21వ తారీఖు వరకు, ఈ నెల 21వ తారీఖు నుంచి ఈ ఒక నెల రోజుల పాటు యోగాకి సంబంధించినటువంటి వివిధ అంశాల మీద ప్రజలందరికీ కూడా ఒక అవగాహన కల్పించే విధంగా వివిధ రకాల కార్యక్రమాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మానవ వనరుల శాఖ మంత్రులు నారా లోకేష్ గారు రూపొందించడం జరిగింది. దీని ద్వారా మొత్తం జూన్ 21వ తారీఖున జరిగేటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమంలో విశాఖపట్నంలో ప్రధానమంత్రి గారు పాల్గొంటారు. ఆ కార్యక్రమంలో రమారమి ఒకే చోట 5 లక్షల మంది యోగా అభ్యసించే విధంగా కార్యక్రమాన్ని, దాంతోపాటు
రాష్ట్రం మొత్తం మీద 5 కోట్ల మంది అభ్యసించే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఈ నెల రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం మీద అవగాహన కల్పించే విధంగా మహిళలు కానీ, విద్యార్థులు కానీ, సినిమా రంగానికి చెందిన వారు కానీ, ఇతర రంగాలకు చెందిన వారు అందరితోటి కూడా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దాంతోపాటు కూచిపూడి కళా నృత్య కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. చారిత్రక సాంస్కృతిక కళా రాజధాని రాజమండ్రికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సాధించగలిగానని సిటీ ఎమ్మెల్యేగా దీనికి గర్వపడుతున్నానని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. రాజమండ్రి కేంద్రంగా తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలియజేయడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఇది కూటమి ప్రభుత్వ విజయమని అన్నారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. భారతరత్న మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రాజనారాయణ రామ్మోహన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిన్న వయసులోనే దేశ ప్రధాని బాధ్యతలు తీసుకుని దేశానికి ఆధునిక శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశాన్ని ముందుకు తీసుకెళ్లిన గొప్ప ప్రధానని, యువత ఎక్కువగా ఉన్న దేశంలో వారికి ఓటు హక్కు ఉండాలని, ఓటు హక్కు కల్పించి దేశ నిర్మాణంలో వారి భాగస్వాములు చేసిన గొప్ప వ్యక్తి రాజీవ్ గాంధీ అని పొగిడారు. జిల్లా వ్యాప్తంగా బుధవారం మోటార్ వాహన తనిఖీ అధికారులు ద్విచక్ర వాహనాలను తనిఖీ నిర్వహించి 32 కేసులు నమోదు చేసి 1.42 లక్షలు అపరాధ రుసుముగా విధించినట్లు జిల్లా ఉప రవాణా కమిషనర్ షేక్ కరీం ఒక ప్రకటనలో తెలిపారు. వీటిలో ప్రత్యేకించి హెల్మెట్లు ధరించినవి, లైసెన్స్ లేని కేసులు ఉన్నాయని అన్నారు. ఏలూరు చెదిమెల సెంటర్లో జరిగిన వాహన తనిఖీల సమయంలో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్, లైసెన్స్ కలిగి ఉండడం వల్ల ప్రయోజనాలను వాహన చదువుకులకు డీసీ కరీం వివరించారు. ఏలూరు అనే భవనంలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘ రాష్ట్ర కమిటీ సమావేశం ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షులు బొల్లు రామకృష్ణ అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘ రాష్ట్ర గౌరవాధ్యక్షులు రిటైర్డ్ డీజీపీ ఏపీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కోకో రైతులు సంఘటితంగా ఐక్యంగా గత 3 నెలలుగా రైతులు ఉత్పత్తి చేసిన కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ధర కోసం పెద్ద ఎత్తున పోరాటం కొనసాగిస్తున్నారని చెప్పారు. ఈనాటి బంగారు మాట. సహనం కోల్పోయిన వ్యక్తి సమాజంలో గౌరవం పొందలేడు. రామకృష్ణ పరమహంస. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.